బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరం వారికి నియమింపబడిన 8వ పాఠము, పసిపిల్లలకు జన్మ పాపమున్నదా? పసిపిల్లలకు జన్మ పాపమున్నదా? దేవుడు మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము అవ్వలను తన స్వరూపములో చేశాడు, తన పోలికలో సృష్టించాడు. దేవుని పోలికలో దేవుని స్వరూపము కలిగిన మనుష్యుడు దేవుని యొక్క లెక్కలో మొట్టమొదటిగా మంచివాడే. కానీ అపవాది అనే ఒక దుష్ట శక్తి తన తంత్రముతో దేవుని యొక్క సృష్టి కార్యాలన్నీ తప్పుబట్టే విధంగా అది మొదటి నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మనుషులను వంచే వంచన కార్యక్రమాలు, మోస కార్యక్రమాలు అది ప్రారంభం చేస్తూ కొనసాగిస్తూనే ఉంది. దేవుడు పలికిన ప్రతి మాటకు భిన్నముగా పలికే ప్రణాళిక అది ప్రతిరోజు చేస్తూనే ఉంది. ఈరోజు ఉన్నటువంటి ప్రపంచము అపవాది అధికారం కిందకి వెళ్ళిపోయింది. లోకస్తులుగా మారిపోయారు, లోక మాయలో మునిగిపోయారు. ఇక దేవుని పిల్లలు సైతము, క్రైస్తవులు సహితము సాతాను మాయలో, అపవాది అపాయముల్లో చిక్కుకుపోయారు. సాతానుడు తన మాయ మాటలతో ప్రజలను, క్రైస్తవులను తప్పుదారి పట్టించే అనేకమైన బోధలు బైబిల్ నుండి వాడు బోధిస్తున్నాడు. అలాంటి వాటిల్లో చాలా ఉన్నాయి. అందుకనే మనము వాడు అపవాది బోధలను గమనించటం కొరకు మనం చేయవలసినటువంటిదే వాక్యము పరిశీలించుట. అందుకే యేసుక్రీస్తు వారు మార్కు 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు. ఇక యెషయా 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నాడు. కీర్తనలు 1:2 దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఇంకా యాకోబు 1:22 మీరు వినువారు మాత్రమయ్యండి, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునయుండుడి అన్నాడు. అంటే వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని యొక్క స్వచ్ఛమైన బోధ మనకి తెలుసుకోవాలంటే, అపవాది యొక్క మాయా మరాఠీలు తెలుసుకోవాలంటే, అపవాది బోధకులైన దొంగ బోధకులు, అపోస్తలులు, దొంగ అపోస్తలులు, దొంగ ప్రవక్తలు వీళ్ళందరినీ కనిపెట్టాలంటే మనకి వాక్యము పట్ల పరిశీలన, పరిశోధన, జాగ్రత్త అవసరం. వీటితో పాటు మనకు ఉండవలసింది మరొకటి, యోధా 1:3 అన్నాడు, బోధ విషయం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అన్నాడు. వాక్యపు పరిశీలన, జాగ్రత్త, ధ్యానము, జాగ్రత్త, ఇక్కడ పోరాటం, ఇవన్నీ ఉంటేనే మనము అబద్ధ బోధలను గమనించి వాటి నుండి తప్పించుకోగలం. ఈరోజు అపవాది వేస్తున్న అగ్ని బాణాల్లో అబద్ధ బోధ, అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు అపోస్తలులు, దొంగ బోధకులు వీళ్ళందరూ దయ్యపు అనుచరులుగా దేవుని సంఘాలలో ఏలుతున్నారు. విశ్వాసులు కూడా వారి పరిపాలనలోనే దేవుడు అనుకొని మోసపోతున్నారు.
ఇది ఇలాగా వచ్చేసి ఎన్నో రకరకాలుగా మార్చేసింది బోధలు. వాటిలో సాతాను ఉపయోగించిన ఒక అగ్ని బాణమే అపవాది మాయలో క్రైస్తవులపై వదలబడిన మాయ అగ్ని బాణమే మనిషికి జన్మ పాపమున్నది అని. చాలా అబద్ధ బోధల్లో ఇదొకటి. ఏది? చిలకరింపు బాప్తీసం. ఈ మనిషి జన్మ పాపం అనేది, మనిషికి జన్మతోనే పుట్టుకతోనే పాపివాడు కాబట్టి దేవుడిని సృష్టిని తప్పుబట్టే ఆలోచన అన్నమాట ఇది. సాతానుడు చేసే ప్రతిదీ ఒకటే. వాడి ఉద్దేశం ఏంటంటే దేవుని పనిని తప్పు పట్టటం, దేవుని మాటలకు అపార్థము పుట్టించటం, దేవుని పిల్లలను దేవునికి దక్కకుండా చేయటం. ఇది వాడి యొక్క మొదటి నుంచి ప్రణాళిక. ఇది బేస్ చేసుకొని వాడు మొత్తం తిప్పుతూ ఉంటాడు చక్రం. కనుక ఎలా తప్పు పట్టిస్తున్నాడంటే ఈరోజు క్రైస్తవులు కానీ అసలు భూమి మీద పుట్టిన వాళ్ళందరూ పాపులను. ఎలా పాపులు? జన్మ పాపులు. అంటే మానవుల యొక్క పుట్టుక పాపమని అంటున్నారంటే కారణం ఆదాము అవ్వలు పాపము చేసిన తర్వాత, పండు తిని పాపం చేసిన తర్వాతే వాళ్ళకి పిల్లలు పుట్టారు కాబట్టి జన్మ పాపం ఉంది మనుషులందరికీ. అంటే స్త్రీ పురుషుల కలయిక కూడా పాపం అనే స్థితికి ఈరోజు బోధకులు బరి తెగించి బోధ చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఉపయోగించే మాట ఏంటంటే యోబు గ్రంథం 14:4 యోబు 14:4 పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడును పుట్టనేరడు అంటున్నాడు. అంటే ఇక్కడ పాప సహితుడు అంటే పాపము చేసిన వాడు అని, పాపరహితుడు అంటే పాపము లేనివాడు, చేయనివాడు అని అర్థం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటున్నారంటే పాపము చేసేవాడిలో నుండి పాపము చేయనివాడు పుట్టడు అని చెబుతున్నారు. అలాగని ఎవడు పుట్టనేరడు అని యోబు ఉపయోగించిన మాటని వీళ్ళు క్రైస్తవ బాబాలు ఉపయోగిస్తున్నారు. అంటే జన్మతః అందరూ పాపులేనయ్యా అంటున్నారు. అంటూ ఏమన్నారు? అసలు స్త్రీ పురుషుల కలయికే పాపం అంటున్నారు. పండు తిన్న తర్వాత సిగ్గొచ్చిన తర్వాత వీళ్ళు స్త్రీ వాంఛలు కలిగి కాపురం చేసుకున్నారు. వాళ్ళ కలయికలో పుట్టారు పిల్లలు కాబట్టి జన్మ పాపం అలా వచ్చింది అని చెబుతున్నారు. ఒక సినిమా కవి ఏమన్నాడంటే తల్లిదండ్రుల ఆవేశం ఆపుకోలేక ఈ జన్మ జరిగిందని అనుకుంటున్నారు. కానీ తప్పు. అసలు తల్లిదండ్రుల కలయిక పాపం అని ఎక్కడా కూడా మనకు బైబిల్లో లేదు. పెళ్ళైన 10-20 సంవత్సరాలకి పిల్లలు పుట్టక చాలామంది బాధపడుతూ దేవుడు మాకు ఒక బహుమానం ఇస్తే బాగుండును అని పిల్లల్ని దేవుడు బహుమానాలుగా చాలామంది భావిస్తున్నారు. దేవుడు కూడా బైబిల్లో చెప్పాడు, కీర్తనలో 127:3 గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అన్నాడు. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అంటే భార్యాభర్తల కలయికలో దేవుడు బహుమానంగా పిల్లలను ఇస్తున్నాడు. అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను దేవుడు చెబుతున్నాడు. కనుక ఇంత పవిత్రమైన స్త్రీ పురుషుల కలయికను పిల్లలు పుట్టడానికి దేవుడు ప్రణాళికలో ఏర్పాటు చేస్తే అది అర్థం కాక వీళ్ళు భార్యాభర్తల కలయిక పాపం అంటున్నారు. అందుకే యోహాను 1:13 వారు దేవుని వలన
పుట్టినవారే కానీ మనుష్యేచ్ఛ వలన శారీరేచ్ఛ వలన పుట్టినవారు రక్తం వలన పుట్టినవారు కారు అంటున్నాడు. గర్భఫలము దేవుడిచ్చేది, పిల్లలను పుట్టించటం దేవుడు చేసే పని అది. కాబట్టి పాపం ఉందని అంటున్నారంటే జన్మ పాపముగా ఉండటానికి దేవుడు పుట్టించడు. ఇప్పుడు స్త్రీ పురుషుల కలయిక పాపం అయితే పురుషుణ్ణి స్త్రీని అలా అవయవాలతో ఆయన పుట్టించడు. పాపము చేయకముందే పురుషుని గాను స్త్రీని గాను పుట్టించాడంటే వాళ్ళ కలయిక కొరకే కదా. కలయిక పాపం అయితే ఆయన ముందే పాపం పుట్టించడు కదా. వాళ్ళని సృష్టించిన తర్వాత ఫలించండి అన్నాడు. ఫలించాలంటే కలయిక అంటే అది పరిశుద్ధమైంది కనుకే ఆయన పాపము లేని దాన్ని చేశాడు. అయితే జన్మ పాపం ఉందని చెప్పేవాళ్ళు ఉపయోగించే మరొక పదం ఏంటంటే కీర్తనలు 51:5 నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. అంటే దావీదు గారే నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించిందని అన్నాడు. కాబట్టి జన్మ పాపం ఉందని బోధిస్తున్నారు. అయితే వీరు ఇలా వాక్యాన్ని ఎలా అపార్థం చేసుకున్నారని మనం బైబిల్ని బట్టి ఆలోచిస్తే, ఆదామవ్వలు పండు తిని తప్పు చేశారు కనుక పాపం చేసిన తర్వాతే కయ్యను పుట్టాడు కనుక పుట్టుకతో పాపయ్యాడు అని అంటున్నారు. పాపం చేసిన వాళ్ళు ఉండి పాపం చేసినోడే పుడతాడు. మరి చెడ్డవాడైన కయ్యను అందుకే పుట్టాడని చెబుతారు. కానీ మరి వాళ్ళ ఆలోచన ప్రకారం మనం ఒకలా ఆలోచిస్తే తర్వాత కయ్యిన తర్వాత హేబేలు పుట్టాడు కదా. మరి హేబేలు ఏమైనా పాపయ్యాడా? హేబేలు ఎందుకు మంచివాడిగా పుట్టాడు? మరి కోరాహు చెడ్డవాడు అని బైబిల్లో ఉంది. మరి అతని కుమారులు మంచివాళ్ళు అని రాయబడింది. మరి కోరాహు చెడ్డవాడు కాబట్టి అతని కుమారులు ఎందుకు చెడ్డవాళ్ళుగా ఉండలేదంటే, పుట్టలేదంటే అట్లా ఉండదు. పుట్టుక అనేది పాపం కాదు. మరి ఏలీ మంచివాడే, కానీ అతని కుమారుడు హోఫిని ఫీనేహాసులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెడ్డవాళ్ళుగా పుట్టారు. సమూయేలు మంచివాడే, అతని గర్భాన్ని పుట్టిన కుమారులు చెడ్డోళ్ళు అయ్యారు. అంటే వీళ్ళు అనుకుంటున్న కలయిక పాపం కాదు, పుట్టేవాళ్ళు పాపులు కాదు. చెడ్డవారి గర్భాన్ని చెడ్డవాళ్ళే పుడతారంటే పొరపాటు. చెడ్డవారి గర్భాన్ని మంచివాళ్ళు కూడా పుట్టవచ్చు, మంచివారి గర్భాన్ని చెడ్డవాళ్ళు పుడతారు. కనుక తల్లిదండ్రులు పాపులైతే పిల్లలు కూడా పాపులుగా పుడతారు. జన్మ పాపం అనేది అనకూడదు. ఆ వాదనే తప్పు. హెజ్కేలు 18:20 దేవుడు ఏం చెప్తున్నాడు చూస్తే, హెజ్కేలు 18:20 పాపము చేయవాడే మరణం పొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. అంటే ఆదాము అవ్వలు తప్పు చేస్తే ఆ తప్పు ఆదాము అవ్వలదే కానీ వాళ్ళ పిల్లలకు రాదు, పాపం రాదు, అలాగని పుణ్యం కూడా రాదు. వాళ్ళ నీతి కార్యాలు వాళ్ళ దుష్టత్వము అన్నీ వాళ్ళకే చెందుతాయి తప్ప వంశపారంపర్యమైన రోగాల్లాగా బీపీ షుగర్ లాంటి వ్యాధులు వచ్చినట్టుగా పాపం అనేది వంశపారంపర్యంగా వచ్చేది కాదు. యోహాను 9:1-3 యేసుప్రభు కాలంలో వాళ్ళు కూడా ఇలా జన్మ పాపం గురించి వాళ్ళు నమ్మేవాళ్ళు ఉన్నారు. అందుకే యోహాను 9:1-3 ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడేను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారని ఆయనను అడిగేగా, వీడైనను వీని కన్నవారని పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. అంటే గుడ్డివాడుగా పుట్టాడంటే వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేసి ఉంటారేమో, లేకపోతే వీడేమైనా గత జన్మలో పాపం చేసి ఇలా పుట్టాడా అనేది వాళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళకి 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలకు వస్తుందని ఒకటి, రెండవది గత జన్మలో పాపం చేసినప్పుడు ఈ జన్మలో గుడ్డివాడిగా పుడతాడని వీళ్ళకి 2 ఆలోచనలు ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, జన్మ పాపం
మరొక జన్మ అనేది అసలు లేదు. మరొక జన్మ అనేది లేదు కాబట్టి అది యేసు ప్రభు మళ్ళీ ఈ తల్లిదండ్రులు పాపం చేస్తే గుడ్డివాడుగా పుట్టడం కూడా లేదని చెప్పడానికి ఏం చెబుతున్నాడు యేసు ప్రభు అంటే వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. అంటే తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి రాదు అనేది ఇక్కడ యేసు ప్రభు క్లియర్గా చెప్పేస్తున్నాడు. తల్లిదండ్రుల పాపాన్ని బట్టి వీడి గుడ్డివాడిగా పుట్టలేదని యేసుక్రీస్తు చెప్పడం ఖచ్చితంగా జన్మ పాపం లేదని చెబుతుంది. ఇక రెండవదిగా మనం ఆలోచిస్తే తల్లిదండ్రుల కలయిక పాపం అంటున్నారు వీళ్ళు. మరి అదే పాపం అయితే దేవుడు ఆదాము కొరకు ఆహ్వానం చేసి వారిని ఎందుకు జతపరుస్తాడు? పైగా వాళ్ళని ఆశీర్వదించాడు. ఏమని చూడండి, ఆదికాండం 1:2. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ఆదాము వాళ్ళని శపించక ముందే ఆశీర్వదించాడు. ఏ ఆశీర్వాదం అది? అనేక మంది పిల్లలు కావాలి అన్నదే ఆయన అనాది సంకల్పపు ఆశీర్వాదం. కనుక మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అన్న మాట అది ఆశీర్వాదము పాపముతో కూడింది కాదు. అది తల్లిదండ్రులు కలయిక పాపం అయితే వాళ్ళు కలయికలో పిల్లలను పుట్టడం ఆశీర్వాదం ఎందుకు చెప్తాడు దేవుడు? కాబట్టి వాళ్ళ కలయిక ద్వారా వచ్చిన పిల్లలు జన్మతః పాపులు కారు. తల్లిదండ్రులు ఫలించాలంటే వాళ్ళు కలయిక దాంపత్య జీవితం ఉండాలి. తల్లిదండ్రుల కలయిక అవసరం కనుక పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం అనేది పాపం కాదు, అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమే. అందుకే హెబ్రీ 13:4 అంటున్నాడు, వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలేను అంటున్నాడు. ఇక్కడ వివాహం దేవుడే చేసుకోమన్నాడు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఘనమైందంటే పిల్లలు కావాలి కాబట్టి ఆ పిల్లలు పుట్టడం అనేది దేవునికి అన్ని విషయాల్లో ఘనమైంది. ఇక వివాహంలో అందరూ బహుమతులు తీసుకుంటారు. వివాహం జరిగినంత వరకు ఉండి వెళ్ళిపోవచ్చు ఉంటారు. కానీ దేవుడు మాత్రం అంటే మనం పెళ్ళిళ్ళప్పుడు బహుమతులు ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ దేవుడు వారి పానుపు వరకు వెళ్తున్నాడంటే పానుపు నిష్కల్మషమైందిగా ఉండాలంటున్నాడంటే ఇక్కడ ఆయన సంకల్పం నెరవేరేది ఇక్కడే. కాబట్టి అక్కడేం చేస్తాడు ఆయన? కీర్తన 127:3 కుమారులు యెహోవాను గ్రహించి స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. అంటే పిల్లల్ని బహుమానాలుగా గర్భంలో సృష్టించేది దేవుడే. కాబట్టి జన్మతః పాపులు అనేది తప్పు. దేవుడు బహుమానాలను పాపాలని బహుమానాలుగా ఇస్తాడా? పాపం ఇచ్చేది బహుమానం అంటాడా? అనడు. కాబట్టి పిల్లలు అనేవాళ్ళు పాపులు కాదు, పిల్లలు అనేవాళ్ళు జన్మతః పాపులు కాదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి దేవుడిచ్చు బహుమానం పిల్లలు. అందుకే పిల్లల్ని చాలామంది చూడండి, నా కొండ, నా బంగారు, నా వజ్రాల మూట అంటారు. అంటే మురిసిపోతున్నారు. అంతేగా నా పాపి, నా జన్మ పాపి అని అంటారు ఎవరైనా? అనరు. కారణం పిల్లలు పాపులు కాదు, పవిత్రులు. వాళ్ళకి ఏ పాపం తెలియదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూడండి, మత్తయి 19:14 ఆయన శిష్యులు తీసుకొని వచ్చేవాడిని గద్దెంపక యేసు, చిన్నపిల్లల్ని ఆటంకపరచక నా యొద్దకు రానివ్వుడి, పరలోక రాజ్యం ఎలాంటి వారిదని చెప్పి వారి మీద చేతులు ఉంచాడు. అంటే పరలోక రాజ్యానికి పాపం చేసిన వారు వెళ్ళరు. కనుక యేసుక్రీస్తు వారు చిన్నపిల్లలదే పరలోకం అన్నాడంటే మరి చిన్నపిల్లలు పాపులైతే పరలోక రాజ్యం ఎలాంటి వారిదని ఎందుకు అన్నాడు? కనుక చిన్నపిల్లలకి జన్మ పాపం లేదు, పుడితేనే పాపులుగా పుట్టరు. వాళ్ళు పెద్దోళ్ళు అయి చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి పాపం చేసి చెడిపోతారే తప్ప, పాపం చేసి పాపులు అవుతారే తప్ప పుట్టుకతో మాత్రం పాపులు కాదు వాళ్ళు. అలాగే మత్తయి 18:1-3 కూడా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టిట్లా, నేను మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చిన్నపిల్లలకి పాపం లేదు, వారు నిష్పక్షపాతులు. అందుకే బిడ్డల వంటి వారై మీరు మారు మనసు పొందండి అంటున్నాడు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అంటే చిన్న బిడ్డలు, పసిబిడ్డలు పాపము లేనివారు. పుట్టినటువంటి పసిబిడ్డలు పాపము లేనివారు. పాపము లేనివారిగా దేవుడు వాళ్ళని పుట్టిస్తున్నాడు. కాబట్టి
ఈ లోకములో మనమే మన పిల్లల్ని ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటామే తప్ప ఒక ఉగ్రవాదిలాగో ఉండాలని మనం కోరుకోం. ఒక బిన్ లాడెన్ని చూపించి ఇదిగో నువ్వు ఆ బిన్ లాడెన్ లాగా అవ్వాలిరా అని మన పిల్లలు ఎవరు అనరు, మన తల్లిదండ్రులు. ఎందుకు? ఒకవేళ అనేవాళ్ళు ఉండరు, వాళ్ళు ఉగ్రవాదులు అయితే అంటారు తప్ప మంచి ఉత్తములు ఎవరు అనరు ఆ మాటని. కాబట్టి ఒక యేసులా ఉండవు అని చెప్తారు తప్ప ఒక బిన్ లాడెన్ లాగో, ఒక కిల్లర్ వీరప్పలాగో, ఒక సద్దాం హుస్సేన్ లాగా ఉండరాను అని ఎవరు అనరు. అంటే ఒక పాపిగా మారాలని ఎవరు కోరుకోరు. అలాంటప్పుడు దేవుడు మనల్ని మంచివారిగానే మాదిరిగానే చేశాడు తప్ప ఒక చెడ్డ వాళ్ళని మనకి ఇవ్వడు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీరు బిడ్డల వంటి వారిగా మారాలంటున్నాడంటే మంచివారిగా మారండి. బిడ్డలు మంచి మనసు పసిపిల్లలదే కాబట్టి అలాంటి మంచి మనసు కలిగి జీవించండి అంటున్నాడు. కాబట్టి పసిపిల్లలు పాపులు కాదు, జన్మ పాపులు కాదు. ఇక చిన్నపిల్లలందరూ యథార్థవంతులే. పెద్దవారైనా కూడా పాపం చేసిన తర్వాత పాపులు అవుతారు తప్ప పుట్టినప్పుడు ఎవరు పాపులు కాదు. ఈ సంగతి గురించి చూస్తూ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం, ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలు కూడా అలాగుననే పరిశుద్ధులు, నిర్దోషులుగా ఉన్నారు. అందుకే దేవుడు యథార్థవంతులను పుట్టించాడు. మనుషులను యథార్థవంతులనుగానే దేవుడు కని ఉన్నాడు. కానీ వారే పెద్దవారైన తర్వాత వివిధమైన సాతాను తంత్రములు కల్పించుకొని పాపాత్ములైపోతున్నారు. కాబట్టి ఆదాము అవ్వలు పండు తినటం వలన పాపము మనం చేసినట్టు కాదు. ఆ పండు తినొద్దని దేవుడు చెప్పిన ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు. అంతే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. 1 యోహాను 3:4 పాపం చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. అనగా లోకంలోకి వచ్చిన వారంతా పుట్టుకతో పాపులు కాదు. పాపులు అవ్వాలంటే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించాలి. చిన్నపిల్లలకి ఏ ఆజ్ఞ తెలుసు? ఏ ఆజ్ఞను అతిక్రమిస్తారు వాళ్ళు? పెద్దవారైన తర్వాత కానీ ఆజ్ఞలు తెలిస్తే ఆజ్ఞను అతిక్రమిస్తారు, పాపులుగా మారిపోతారు. కాబట్టి ఆదామవలు తినవద్దన్న పండు తిని దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. అంతే. కయ్యను నరహత్య చేసి పాపం చేశాడు. హేబేలు పాపము చేయలేదు కాబట్టి ఆయన నీతిమంతుడుగానే ఉన్నాడు. హేబేలు నీతిమంతుడని బైబిల్లో రాశాడు. కాబట్టి చిన్నపిల్లలకు అసలు ఆజ్ఞల గురించి తెలియదు. వాళ్ళు అతిక్రమించారు, ఆ అవసరత లేదు. చిన్నపిల్లాడిని చూసి నువ్వు జన్మ పాపివి, ఘోర పాపివి అని అంటే నవ్వుతాడు, అంతే కదా. వాడికి అది అర్థమైద్దా? మనం ఏది మాట్లాడుతున్నా మన కలిసి చూసి నవ్వుతూనే ఉంటాడు. తెలియదు కదా పిల్లవాడు. మన సైగలు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవటానికి ప్రకృతిలో ప్రారంభ దశలో ఉన్నవారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు కలిగ పాపం కాదు, వారి గర్భాన పుట్టిన పసిపిల్లకి జన్మ పాపము లేదు. ఇక మూడవదిగా బోధకుల్లో ఎక్కువ శాతం మంది బోధించే విధానాన్ని మనం కీర్తనలు 51:5 విడగొడదాం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించాను. ఇక్కడ దావీదు ఎవరు? నా ఇష్టానుసారుడని మనుషుడని దేవుడు అన్నాడు. ఇలాంటి సాక్ష్యం పొందినటువంటి ఆయన నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి గర్భం ధరించిందనని ఎందుకు అంటున్నాడు? దీని అర్థం ఏంటని మనం ఆలోచిస్తే, తల్లిదండ్రుల కలయిక పాపము. అలాంటి తల్లిదండ్రుల ద్వారా పుట్టిన పిల్లలందరూ పాపులు. అందుకే దావీదు గారు కూడా అలా అన్నారని మన బోధకులు చెబుతున్నారు. కనుక చిన్నపిల్లలకే పాపం ఉంటుంది కాబట్టి చిన్నప్పుడే వాడు క్రైస్తవులైన జ్ఞాన స్నానం ఇవ్వాలని చిలకరింపు బాప్తిసం అని చెప్పి ప్రవేశపెట్టారు. అసలు ఇంతకీ దావీదు గారు ఎందుకు అలా అన్నాడని మనం ఆలోచిస్తే, నేను తల్లి గర్భములో ఉన్నాను, పాపములో అన్నాడు తప్ప
పాపముతో అనే మాట అనలేదు. ఇక్కడ పాపములోకి పాపముతోకి ఎంతో తేడా ఉంది. మనవాళ్ళు మన తండ్రుల్ని తాతల్ని అడిగినప్పుడు మనం ఎప్పుడు పుట్టాము అని అడిగితే వాళ్ళు మనకు ఒక బండ గుర్తులు చెప్తూ ఉంటారు, ముద్దు గుర్తులు. ప్రకృతిలో జరిగిన అందరికీ ఎల్లప్పుడూ గుర్తుండే ఒక గుర్తులు చెప్తారు. నువ్వు ఫలానా తుఫాన్లో పుట్టావు, 77 తుఫాన్లో పుట్టావను, లేకపోతే యుద్ధంలో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో పుట్టావు, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పుట్టావు అని చెప్తుంటారు. మరొకటి ఏం చెప్తే నువ్వు రైల్లో పుట్టావని అంటారు, నువ్వు వర్షంలో పుట్టావు అంటారు, మంచి వర్షాల్లో పుట్టావు అంటావు. అంటే ఇదంతా ఏంటంటే మనకి ఆ కాలమును చూపిస్తుంది. 77 తుఫాన్ అంటే అదొక కాలం, వర్షాల్లో పుట్టామంటే వర్షాకాలం, రైలు అంటే అదొక ప్రయాణ కాలం, ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అదొక కాలం. కాబట్టి ఇది కాలాన్ని సూచిస్తుంది. అలాగే దావీదు గారు కూడా పాపంలో పుట్టాను అన్నాడంటే పాపము లోకములో ఉన్న కాలములో, పాపపు కాలములో ఆయన పుట్టాడు తప్ప పాపముతో పుట్టలేదు. లోకంలో పాపం ఏలుతున్న కాలములో నా తల్లి నన్ను గర్భము ధరించింది అని చెప్పాడు తప్ప పాపముతో నా తల్లి నన్ను కన్నదని ఇక్కడ చెప్పటం లేదు. నేను జన్మపాపినని అని చెప్పటం లేదు. ఆయన పుట్టిన సమయంలో పాపము లోకములో ఉంది అనేది చూద్దాం. రోమా 5వ అధ్యాయం 12-13 వచనాలు. రోమాపత్రిక 5వ అధ్యాయం 12-13లో మనం చూస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించిన అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన ఎలాగనగా ధర్మశాస్త్రం వచ్చినదనుక లోకములో పాపము ఉండేను. ఇక్కడ ఆదాం పాపం చేయటం వల్ల లోకములోకి పాపం ప్రవేశించింది, లోకములో పాపం ఏలుతుంది. పాపము లోకములో ఉంది కాబట్టి మనుషులు పాపాన్ని చేస్తున్నారు. కనుక ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపం వచ్చింది. ఈ దావీదు గారు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత జీవించిన వాడు కాబట్టి, ధర్మశాస్త్రం ఏలుతున్న కాలంలోనే ఆయన ఉన్నాడు కాబట్టి, ధర్మశాస్త్రంలోని పాపము ఏలుతున్న కాలములో నేను పుట్టాను అని ఆయన చెప్పాడు. ధర్మశాస్త్రము పాటించలేక మనుషులు పాపులైపోయారు. ఆదాము ద్వారా పాపం వస్తే, పాపం చేసిన మనుషులు పాపాత్మలైతే వాళ్ళని విడిపించడానికి ధర్మశాస్త్రం వస్తే ధర్మశాస్త్రం నెరవేర్చలేక పాపులుగా మిగిలిపోయారు. కాబట్టి ధర్మశాస్త్రం అనేది పాపము లోకములో ఉన్న కాలము అది. అందుకే దావీదు గారు నేను ఆ కాలంలో పుట్టాను అంటున్నాడు. ఆ కాలంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది అన్నాడు తప్ప ఇంక మరొక మాట కాదు. అది కూడా ఎందుకు అన్నాడంటే అప్పటికి 51వ కీర్తన 1:4 వచనంలో ఆయన తాను చేసిన పాపము 51లో ఆయన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున అతిక్రమం తుడిచివేము, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుటి నేను చెడుతనం చేసి ఉన్నాను అంటున్నాడు. ఇది 51వ కీర్తనలో మాట అయితే 5వ వచనంలో నేను పాపంలో పుట్టినవాడు అన్నది కూడా ఈ సందర్భమే. ఇప్పుడు చిన్నప్పుడు 23వ కీర్తనలో ఈ మాట రాయలేదు. ఆయన ఎప్పుడు కూడా నేను పాపిని అని ఎప్పుడు అనలేదు, కానీ ఇది పాపము చేసినప్పుడే ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఉరియాను చంపించి బత్షెబాను తన భార్యగా చేర్చుకున్నప్పుడు దేవుడు నువ్వు చేసింది తప్పు అని చెప్పినప్పుడు ఒప్పుకొని అప్పుడు చెబుతున్న మాటలు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయు, నీకు కేవలంగా నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుటి నేను చెడుతనం చేసి ఉన్నాను అంటున్నాడు. చేశాడు కాబట్టి నేను పాపిని, పాపం మేలుతున్న కాలంలో నేను పుట్టాను అని అంటున్నాడే కానీ నేను పాపం ఇప్పుడు చేశాను పెద్దవాడినైన తర్వాత. పాపంతో పుట్టానని అంటలేదు ఆయన, పాపము చేశాను, చెడుతనము చేశాను కాబట్టి ఇప్పుడు పాపినయ్యాను, నా పాపమును కరుణించు, నన్ను తుడిచివేయి నా అతిక్రమాలని దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. అంటే జన్మతః పాపినని కాదు, అక్కడ పెద్దవాడినై పాపం చేశాను, పాపాత్ములైపోయాను నేను. కాబట్టి బైబిల్లో పాపం గురించి రాయబడింది కానీ జన్మ పాపం గురించి ఎక్కడా రాయబడలేదు. లేఖనాలను పరిశీలించిన దేవుడు, లేఖనాలను మనకిచ్చిన దేవుడు మనం వాటిని పరిశీలించినప్పుడు మనకేం అర్థమవుతుందంటే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగ పుట్టనేరడంటే ఇక్కడ యోబు గారు ఎందుకు ఇలా అన్నాడంటే కొన్ని యోబు గ్రంథంలో రాయబడిన కొన్ని మాటలు
యోబు 38:2 జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు. యోబు 42:3 జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు. అలాగున వివేచన లేనివాడిని నేను ఏమీ నెరుక్కన బుద్ధికి మించిన సంగతిని గురించి మాట్లాడుతుంది. ఇక్కడ వివేచన లేని యోబు స్నేహితుని గురించి దేవుడు చెబుతున్నాడు ఈ మాటలు. ఇక్కడ యోబు గారు కూడా నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడాను అన్నాడు, ఏమీ ఎరుగక. కాబట్టి ఇక్కడ పాపసహితుల నుండి పాపరహితుడు రాడు అనటం జరిగింది తప్ప పాపము చేసేవాళ్ళ నుండి పాపం చేయని వాడు పుట్టడు అని కాదు. ఇక్కడ అంటే పాపము చేయవానిలో నుండి పాపం చేయని వాడు పుట్టగలిగిన ఎంత మేలు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి యోబు అన్న మాటలు అవి బుద్ధికి మించిన సంగతులు, కొన్ని ఎరుగని సంగతులుగా కొన్ని ఉన్నాయి. కాబట్టి అలాంటి మాటలు కొన్ని ఈ యొక్క విషయానికి ఉపయోగించకూడదు. కనుక పెద్దవాడై పాపం చేసి పాపాత్ముడగుచున్నాడే తప్ప మనిషి పసిపిల్లలకు జన్మ పాపం లేదు, మనుషులకు జన్మతః పాపము రాదు. యేసుక్రీస్తు వారు కూడా మరియమ్మకు పుట్టాడు. మరియమ్మ కూడా మరి ఒకప్పుడు స్త్రీ పురుషులకు అలా తల్లిదండ్రులకు పుట్టిందే కదా. మరి ఆమె కడుపున యేసుప్రభు పుట్టాడంటే మరి జన్మ పాపం అనేది వాళ్ళు వీళ్ళ దొంగ బాధకుల లెక్క అయితే జన్మ పాపం ఉన్నట్టు, కానీ అది లేదు. కాబట్టి యేసుప్రభు వారు కూడా పవిత్రుడుగానే ఉన్నాడు, పవిత్రుడిగా పుట్టాడు, పవిత్రుడిగా ఉన్నాడు, పవిత్రుడిగానే మరణించాడు. మనిషి అయితే పవిత్రుడిగా పుట్టాడు కానీ పవిత్రుడిగా ఉండలేక పాపి అయ్యాడు. మరణించేలోపు పాపి అయి మళ్ళీ పాపం నుండి విడుదల పొందే అవకాశం ఉంది అతనికి. యేసుక్రీస్తుకు మాత్రం అలా లేదు. చనిపోయేవారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆయన పవిత్రుడే, పరిశుద్ధుడే. మనము పుట్టినప్పుడు పరిశుద్ధులమే, కానీ పెద్ద అయిన తర్వాత సాతాను తంత్రాల్లో పడిపోయి మోసాల్లో పడిపోయి పాపులం అయిపోతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మళ్ళా నీతిమంతులను తీర్చబడే అవకాశం దేవుడు ఇచ్చాడు. జన్మతః పాపులు ఎవరో కాదు, పాపము చేసే పాపులు అవుతారు తప్ప పాపము చేయకుండా ఎవరు పాపులు అవరు. అలాగైతే చచ్చిపోయిన వాళ్ళు మరి జన్మపాపం ఉంటే అది పాపమే కదా, వాళ్ళు నరకానికి వెళ్ళాలిగా, అలా వెళ్ళరు. దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు. వాడు చనిపోయిన తర్వాత దావీదు ఏమన్నాడంటే, నేను వాడి దగ్గరికి వెళ్తే కానీ వాడు నా ఎద్దుకు రాడు అన్నాడు. అంటే ఇక్కడ దావీదు గారు దేవుని ఇష్టానుసారుడని మనుష్యుడు, ఆయన పరదేశికి వెళ్తాడు. కాబట్టి చచ్చిపోయిన బిడ్డ కూడా పరదేశికే వెళ్ళాడు. ఒకవేళ జన్మ పాపం ఉందని అంటే చచ్చిపోయిన పిల్లలందరూ చచ్చిపోతే వాళ్ళు మరి నరకానికి వెళ్ళాలిగా, నరకానికి వెళ్ళరులే అని అంటారు చాలామంది. నరకానికి వెళ్ళినప్పుడు ఆ పాపం గురించి ఎందుకు మాట్లాడాలి? కనుక అది ఒక అబద్ధ బోధ. జన్మ పాపం ఉందనేది అబద్ధ బోధ, అపవాది బోధ. కాబట్టి జన్మతః ఎవరో పాపులు కాదు.